అవుట్ చాలు అన్నారు. నేనెందుకు తిరుగుతున్నట్టు అర్థమైపోయింది. ఆన్సర్ కూడా నాకే దొరికేసింది. And actually, I agree with him completely. All women are. Yes. All women are definitely stronger than men, especially emotional. కరెక్ట్. Can be fierce also. శీలావతి కథని తన ఉమెన్ సెంట్రిక్గా స్వీటీ ద్వారా చూడటం వల్ల చాలా లేయర్స్ ఓపెన్ అయ్యాయి. అది నేను ద్వేషరాజ్ ద్వారా చెప్పొచ్చు, ఇంకో క్యారెక్టర్ దాకా హీరోయిక్ సెంట్రిక్ కూడా చెప్పొచ్చు. బట్ బికాస్ ఆఫ్ ద ఫీమేల్ సెంట్రిక్ చాలా లేయర్స్ యాడ్ అయ్యాయి. కరెక్ట్. ఓకే, సో ఇప్పుడు హ్యాష్ ట్యాగ్స్ మనకి బాగా ట్రెండింగ్ కాబట్టి మనం కొన్ని హ్యాష్ ట్యాగులు ఇద్దాం. స్వీటీకి అంటే మన శీలావతికి హ్యాష్ ట్యాగ్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? అందరూ ఇవ్వచ్చు. క్వీన్. హ్యాష్ ట్యాగ్ క్వీన్. ఐ అగ్రీ, ద క్వీన్. హ్యాష్ ట్యాగ్ ద క్వీన్. ద క్వీన్. హ్యాష్ ట్యాగ్ ద క్వీన్. అనుష్క గారు, వి లవ్ యూ సో మచ్. జగపతి బాబు గారికి ఏంటి హ్యాష్ ట్యాగ్ ఈ సినిమానా బయట? బయట జనరలీ హ్యాష్ ట్యాగ్ గుడ్ బ్యాడ్ అగ్లీ. సినిమాకి కూడా పర్ఫెక్ట్ సెట్. హ్యాష్ ట్యాగ్ గుడ్ బ్యాడ్ అగ్లీ అంటే ఇక్కడ జగపతి బాబు గారు అని పడిపోతుంది. అందరిలోనూ ఉంటాయి కానీ ఆయన ఓపెన్గా ఒప్పుకుంటారు అంతే. దట్స్ గ్రేట్నెస్. Yes, గుడ్ బ్యాడ్ అగ్లీ అది గ్రేట్నెస్ అన్నమాట బేసిక్గా. ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూ చూసిన తర్వాత, మనం కొన్ని సంవత్సరాల క్రితం ఆయన ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత చాలామంది చాలా ఓపెన్గా మాట్లాడటం బిగిన్ చేశారు. తప్పు లేదని కూడా అనుకున్నారన్నమాట. అది విచ్ ఇస్ బిగ్ సర్వీస్ ఇట్ టు ద సొసైటీ యాక్చువల్ సంఘ సంస్కర్త. అవును, అలా ఓపెన్గా మాట్లాడడం కూడా సర్వీసే. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు అది ఎంత బర్డెన్ అండి. మనం మోయలేని భారాలు చాలా మోస్తుంటాం. వాటిని దింపుకోవటం అనేది, మీ ఘాటోళ్ళు మీరు కొండలు ఎక్కుతూ ఉంటారు కానీ మనసులో కూడా కొండలు ఉంటాయి. కొన్ని ఎక్కువ ఉంటాయి, దింపాల్సిన భారాలు ఉంటాయి అన్నమాట. అది జగపతి బాబు గారు హ్యాపీగా దింపేశారు. అందుకని ఆయన ఇలా ఎవరంగా ఉన్నారు అన్నమాట. మేము గుండెలో కొండలు, నెత్తి మీద కుండలు పెట్టుకొని తిరుగుతూ ఉంటాం. చాలా కొన్నిసార్లు లైక్ ఆ కొండలు కళ్ళల్లోకి వస్తుంటాయి. వస్తాయి కళ్ళలోకి వస్తాయి, కళ్ళల్లోకి కూడా వస్తాయి మాకు. మీకు హ్యాష్ ట్యాగ్ ఇవ్వాలి, ఏమిద్దాం చైతన్య? అదిగండి, మీరే ఒక హ్యాష్ ట్యాగ్ ఇవ్వండి. మీకు నాకు నేనే ఇచ్చుకోవాలి. మంచి ఆపర్చునిటీ ఏమైనా ఇవ్వచ్చు. హ్యాష్ ట్యాగ్ హ్యాండ్సమ్ అట్లా ఏమైనా ఇద్దామా? అక్కడ ఆయన్ని పెట్టుకొని మీరు హ్యాండ్సమ్ అంటారండి బాబు. ఆయన గుడ్ బ్యాడ్ అగ్లీ ఇచ్చేసుకున్నారు. అది రేబల్ అంటే కూడా బాగోదు. అమ్మో. హ్యాష్ ట్యాగ్ ది బ్యాడ్ గై. హ్యాష్ ట్యాగ్ ద బ్యాడ్ గై. నో గుడ్ అగ్లీ, ఐఎమ్ ద బ్యాడ్ అంటే గై. దీని తర్వాత కూడా మీరు ఇంకా అన్ని బ్యాడ్ క్యారెక్టర్స్ చేయబోతున్నారా? నేనా ఇప్పటి వరకు దీని వరకే, దీని తర్వాత మళ్ళీ డిఫరెంట్. జాయా. ఓకే, సో హ్యాష్ ట్యాగ్ ద బ్యాడ్ గై అని కొడితే చైతన్య అని వచ్చేస్తుందండి. ఓన్లీ ఘాటీ వరకే. ఘాటి వరకు. విక్రమ్ గారు మీరు? I think it's very it's introspective. ద మౌంటైన్ అండి. హ్యాష్ ట్యాగ్ ఒక మౌంటైన్ యాక్చువల్లీ. ద మౌంటైన్. నిశ్చలంగా ఉంటాడు. దెర్ ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ స్థితప్రజ్ఞత. వెరీ మంచి ఫిలాసఫర్. ఇక్కడ అందరూ ఒకరు ఫిలాసఫర్ ఉన్నారు. బట్ ఈజ్ మౌంటైన్కి ఒక స్ట్రెంగ్త్ ఉంటుందండి. చాలా హైట్ ఉంటుంది అన్నమాట. అది మొత్తం గమనిస్తూ ఉంటుంది అన్నమాట. దట్ క్వాలిటీ హ్యావ్ సీన్ హిమ్ బేసికలీ. ఈ ఘాట్స్ సంబంధించి ఇతను సినిమాలో కూడా ఉందండి. దేశిరాజు ఒక లైక్ ఎ మౌంటైన్, శీలావతి లైక్ ఆ మౌంటైన్ షాడోలో పెరిగే ఒక దెర్ ఈజ్ ఎ శీలావతి ప్లాంట్ అన్నమాట. సో ఇన్ జనరల్గా కూడా దేశిరాజు అతని నీడలో పెరిగే వాడు కొండండి తమిళోరు, ఇంకెవరు మలై మాదిరి, ఆ షాడోలో పెరిగే మొక్క శీలావతి అన్నమాట. సినిమాలో ఉంటుంది. బట్ జనరల్గా కూడా చాలా అది శీలావతికి చెప్పాలంటే షీఈ్ లైక్ ఎ ఫ్లోయింగ్ రివర్ అండి. కొన్నిసార్లు వస్తాం, బట్ షీ కెన్ బికమ్ ఏ మౌంటైన్ ఆల్సో. బట్ ఆ శీలావతి సినిమాకి కూడా కావాల్సిన ఈజ్ ఎ స్ట్రాంగ్ మౌంటైన్. జనరల్ కూడా అది చాలా. అండ్ ఆయన ఫస్ట్ సినిమా కూడా గజరాజు. సో వన్ హ్యాష్ ట్యాగ్, దిల్ బి మెనీ హ్యాష్ ట్యాగ్స్, బట్ ఇప్పటికీ ఐ విల్ సే హ్యాష్ ట్యాగ్ మౌంటైన్. హ్యాష్ ట్యాగ్ మౌంటైన్. యూఆర్ ఓకే? I'm okay. Yes. అగ్రీడ్. Thank you for thinking for me. ఇప్పుడు క్రిష్ గారికి ఒక హ్యాష్ ట్యాగ్ ఇవ్వాలి. జగపతి బాబు గారు మీరు ఇస్తారా? ఇచ్చుకోవడం కంటే మీరు ఇవ్వండి. Writer, director, captain of the ship. రైటర్, డైరెక్టర్, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ హ్యాష్ ట్యాగ్. ఇంకేమైనా ఆలోచిస్తున్నారు? ఇమీడియట్ గా రాలేదు. 6 రాస్తారు. ఇది ఆలోచించకపోతేనే బెటర్. ఫర్ మీ హ్యాష్ ట్యాగ్ మెంటర్. హ్యాష్ ట్యాగ్ మెంటర్. నన్ను ఈ రోల్లో ఐ కుడెంట్ ఈవెన్ థింక్ ఆఫ్ మై సెల్ఫ్ ఎవర్. ఆయన ఎలా చూస్తారో, బట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఐకానిక్ రోల్ ఫర్ మీ ఇన్ మై కెరియర్. నాకు సంబంధించినంత వరకు. మెంటర్ ఇట్స్ లైక్ అదే చెప్తున్నా, ఒక
ఫేవరెట్ స్కూల్లో మన ఫేవరెట్ టీచర్ ఉంటారు కదా ఆయనకు థరోలీ ఎంజాయ్ డిస్కషన్స్ విత్ హిమ్. ఓకే. For me, the beautiful hashtag I want in my life, okay, now, maybe one of my last, any day 1 to day end is the storyteller. And నాకు కథ చెప్పడం ఇష్టం. హ్యాష్ట్యాగ్ దిస్ నైటర్. ఇప్పుడు ఇంటికి వెళ్ళానుకోండి, ఆల్వేస్ నేను ఇంటికి వెళ్తే ఐ విల్ బీ ఇన్ దట్ వరల్డ్ అన్నమాట. విశ్వదీప్ అండ్ ఐ థరోలీ ఎంజాయ్, నేను పూర్తి రససిద్ధి పొందుతాను అనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు లైక్ దేశరాజు నా పాయింట్ ఆఫ్ నుంచి మళ్ళీ కథ మొత్తం అనమాట. అండ్ ఐ వాంట్ నో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ కథ మొత్తం. ఐ రియల్లీ ఎంజాయ్ దట్ ప్రాసెస్ టు టెల్ ద స్టోరీస్. ఇంటికి వెళ్తేనే మై సన్ లవ్ మై స్టోరీస్, నాతో ఇంకా కథ చెప్తాను. ఐ లైక్ టు టెల్ స్టోరీస్. Super. ఐమ్ ద స్టోరీ టెల్లర్. సో హ్యాష్ట్యాగ్ ద స్టోరీ టెల్లర్, హ్యాష్ట్యాగ్ గుడ్ బ్యాడ్ అగ్లీ, హ్యాష్ట్యాగ్ ద మౌంటైన్, హ్యాష్ట్యాగ్ ద బ్యాడ్ గై అండ్ హ్యాష్ట్యాగ్ ద క్వీన్. హ్యాష్ట్యాగ్ ద ఘాటి. ద ఘాటి, హ్యాష్ట్యాగ్ ద ఘాటి. ఆ ఘాటి నాకు ఇచ్చేసారు హ్యాష్ట్యాగ్. చూడసలు మీ చూడ చక్కని ఘాటి అవతారంలో అవునండి. పార్ట్ 2 ఏమైనా అనుకుంటున్నా? చూడండి ఒకసారి. స్వీటీ మరి అంటే అనుష్క గారి చెల్లి పాత్ర నాకు ఏదైనా చెల్లి వేసుకున్నారు. ఫ్రెండ్ కూడా కాదు, సేమ్ ఏజ్ కూడా కాదు చెల్లి. ఆవిడ ఇంటర్వ్యూకి రావట్లేదు కాబట్టి ధైర్యంగా వేసేసాను నేను. ఓకేనండి. సో థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ సూపర్ సక్సెస్. సెప్టెంబర్ 5వ తారీఖున విడుదల అవుతున్నటువంటి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. ఎందుకంటే కృష్ గారి నుంచి మనం చూసినటువంటి సినిమాలు లైక్ వేదం, గమ్యం, కృష్ణం వందే జగద్గురం, గౌతమిపుత్ర శాతకర్ణి అన్నీ సూపర్ హిట్ మూవీలు. సో అనదర్ వన్ సూపర్ హిట్ లోడింగ్ సెప్టెంబర్ 5న థియేటర్స్కి వెళ్ళి తప్పకుండా కలుద్దాం. ఎక్కడ? ఘాటి ఇన్ సిటీ. ఘాటీలో కూడా చూడొచ్చు మీరు. సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఓకే వి స్టార్టెడ్ సుమా గారి ఇంటర్వ్యూనో ప్రోగ్రామ్ అయితే నౌ వి ఫినిష్ ద మూవీ అపార్ట్. నౌ వి కెన్ రిలీజ్. నౌ వి కెన్ రిలీజ్. I sent a WhatsApp message to him. I asked him to add this line about Great. Pan India EV.